హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అందరికీ ఇవాళ ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను. అది ఒక హెల్తీ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. నేను నా రోజువారీ జీవితంలో చాలామంది పేషెంట్స్ దగ్గర విన్న ప్రాబ్లం ఏంటంటే, మోషన్ అనేది ఫ్రీగా అవ్వట్లేదు మేడం. మాకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు కాబట్టి ఏ ఫుడ్ తీసుకుంటే మాకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది అని చాలామంది పేషెంట్స్ నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. అయితే నేను మీ అందరికీ ఆ డైట్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మీ అందరికి యూజ్ అవుతాను అనుకుంటున్నాను నేను. అదేంటంటే, మోషన్ కొంతమందికి ఎందుకు ఫ్రీగా అవ్వదంటే టెన్షన్స్ పడడం వల్ల కానీ, ఫుడ్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వకపోయినా కానీ, కొంతమందికి మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కూడా మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. మోషన్ ఫ్రీగా అవ్వకుండా స్టూల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతూ వస్తూ ఉంటాయి. అంటే మనం మోషన్కి వెళ్ళేటప్పుడు స్టూల్స్ అనేవి కొంచెం రఫ్గా రావడము, బ్రేక్ అవుతూ వస్తూ ఉంటాయి స్టూల్స్ అనేవి. అయితే దానివల్ల మనం ఫుడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ చేంజ్ చేసుకోవడం అంటే ఏంటంటే, మనము తీసుకున్న ఫుడ్లో ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే ఫైబర్ అంటే పీచు పదార్థం ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు మేలు చేస్తుంది మన మోషన్ ఫ్రీ అవ్వడానికి. ఎందుకంటే ఫైబర్ దేంట్లో ఎక్కువ, పీచు పదార్థం ఎక్కువ దేంట్లో ఉంటుందంటే పొట్లకాయ, ఆనపకాయ, దోసకాయ, బీరకాయ, కీర దోసకాయ, గోరుచిక్కుళ్ళు, పచ్చి బఠానీలు, శనగలు, ఇలా వీటిలన్నింటిలో ఫైబర్ ఫుడ్. ఆకుకూరలు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మోషన్ ఫ్రీగా అయింది. అదేంటంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ మనం ఎక్కువగా చారు కూరలాగా వండుకొని ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల, పలచగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మోషన్ అనేది ఫ్రీగా అయ్యింది. అంత ప్రాబ్లం అనేది ఉండదు. అయితే మీ రోజువారీ జీవితంలో ఫైబర్ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకొని వీక్ వచ్చి ఒక 3-4 డేస్ అలా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. మోషన్ అనేది ఫ్రీగా అయింది, ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు ఆ డౌట్స్ అని క్లారిఫై చేస్తాను. అలాగే ఏ హెల్త్ టిప్స్ కావాలన్నా, ఏ డైట్ టిప్స్ కావాలన్నా, ఏ డిసీజ్కి ఏ డైట్ తీసుకోవాలి, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, లాక్టేటింగ్ వాళ్ళు ఉంటారు, కాన్స్టిపేషన్ వాళ్ళు ఉంటారు, ఈ ఫీవర్స్కి, ఒబెసిటీకి ఏ డైట్ తీసుకోవాలి, ఏ డిసీజ్కి ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేది చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే వీడియో కూడా తీసి పెడతాను. ఏ డిసీజ్కి ఏ డైట్ తీసుకోవాలి, ఎంత మోతాదులో ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎంత ఫుడ్ తీసుకోవాలి అని మీకు చెప్తాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.